హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి హోమ్మేడ్ ఫేస్ ప్యాక్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ ప్యాక్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. బాయ్స్, గర్ల్స్, ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లం అండి. దీనికోసం రా మిల్క్ అయితే తీసుకున్నాను 2 స్పూన్స్. నెక్స్ట్ పసుపు అయితే తీసుకున్నాను. బాయ్స్ వాడేటట్లయితే పసుపు యూజ్ చేయకండి. గర్ల్స్లో కూడా ఎవరికైనా పసుపు పడదు, కొంతమందికి పసుపు రాస్తే అలర్జీ అది వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లం. నెక్స్ట్ ముల్తానీ మిట్టి మెయిన్ ఉండవలసింది ముల్తానీ మిట్టి మాట. ముల్తానీ మిట్టి మనకి షాపుల్లో దొరుకుతుంది, ఎక్కడైనా ఇలా పౌడర్ ఫామ్లో దొరుకుతుంది. నేను ఇక్కడ వాడుతుంది ఏంటంటే స్టోన్ ముల్తానీ మిట్టి. నాకు మీషోలో దొరికింది. మీకు మీషోలో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా మనకి స్టోన్ ముల్తానీ మిట్టి అనేది ఉంటుంది. అది తీసుకొచ్చి మనం గుండ పౌడర్లా చేసుకొని మనం ఇలాగా ప్యాక్స్కి అది వాడుకోవచ్చు. అది న్యాచురల్గా ఉంటుంది. ఈ పౌడర్స్ అంత టైం ఉండదు అన్నప్పుడు ఇలా బంజారాస్లో కానీ దేనిలోనైనా మనకి పౌడర్ దొరుకుతుంది. అది తెచ్చుకొని మనం అప్పుడప్పుడు ఈ ప్యాక్ వేసుకోవచ్చు. 1 స్పూన్ ముల్తానీ మిట్టి అయితే వేసుకున్నాను. ఒక పించ్ లాగా పావు స్పూన్ లాగా నేను పసుపు వేసుకున్నాను. 2 స్పూన్స్ రా మిల్క్ వేసుకున్నాను అనమాట. ఈ 3 బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ పట్టి డీప్ క్లీన్జింగ్, నెక్స్ట్ ఆయిల్ కంట్రోల్ చేస్తుంది, స్కిన్ బ్రైట్నింగ్గా చేస్తుంది, తర్వాత రెడ్యూస్ ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్ అనమాట. ఓకేనా? ఈ ప్యాక్ మనం రెగ్యులర్గా వాడడం బట్టి, అంటే వీక్కి 1 ఆర్ 2 టైమ్స్ వాడడం బట్టి మన స్కిన్ మీద ఉన్న డస్ట్ అది బాగా క్లీన్ చేస్తుంది. మన ఫేస్లో ఉన్న డస్ట్, తర్వాత ఆయిల్ అది బాగా కంట్రోల్ చేస్తుంది. ఆయిల్ కంట్రోల్ చేయడం బట్టి మన స్కిన్ బ్రైట్గా ఉంచుతుంది. నెక్స్ట్ రా మిల్క్ వాడడం బట్టి మన స్కిన్ ఎక్స్ప్లోర్ చేసి స్కిన్ బ్రైట్గా ఉంచి లైట్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అన్నమాట. ఇందులో రా మిల్క్ వాడాం కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ముల్తానీ మిట్టి వల్ల డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా ఆయిల్ కంట్రోల్ చేసి వాళ్ళకి ఇంకా డ్రై చేస్తుంది. అందుకు రా మిల్క్ ఇక్కడ వాడేమో కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా ఎక్కువ డ్రై స్కిన్ వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఈ ప్యాక్. ఓకేనా? ఈ ప్యాక్ వేసే ముందు మన స్కిన్ మీద ఎటువంటి మేకప్ ఏమీ ఉండకుండా ప్లెయిన్ వాటర్తో కానీ మీరు వాడే ఫేస్ వాష్లతో కానీ మన స్కిన్ శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే ఈ ప్యాక్ వాడాలి. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత నేను నార్మల్ ప్లెయిన్ వాటర్తో ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను. ఈ ప్యాక్ తర్వాత ఎటువంటి ఫేస్ వాష్లు కానీ ఎటువంటి సోప్స్ కానీ మనం వాడకూడదు. ఓన్లీ ప్లెయిన్ వాటర్తో అయితే ఫేస్ వాష్ చేసుకున్నాను. నా ఫేస్ చూపిస్తున్నాను చూసారా, ఇక్కడ ఎంత బ్రైట్గా వచ్చిందో. ఆయిల్ అది బాగా కంట్రోల్ అయింది. ముందుకి ఇప్పటికీ తేడా తెలిసింది కదా. నెక్స్ట్ ఒక మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ముల్తానీ మిట్టిని బట్టి మన స్కిన్ మీద ఉన్న ఆయిల్ అది బాగా కంట్రోల్ చేసి మాయిశ్చరైజర్ కూడా ఉండకుండా డ్రై చేస్తుంది అన్నమాట. అందుకని మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నా దగ్గర అయితే ఇది ఆలోవెరా ఫేస్ జెల్ ఉంది కదా, అది అప్లై చేశాను. ఆయిల్ స్కిన్ వాళ్ళైతే జెల్స్ వాడండి, మంచిది. డ్రై స్కిన్ వాళ్ళైతే ఎనీ మాయిశ్చరైజర్స్ వాడచ్చు అన్నమాట. అది ఈ ప్యాక్ చాలా మంచిది. డీప్ క్లీనింగ్ చేస్తుంది అన్నాను కదా, మన ఫేస్లో ఉన్న డస్ట్, తర్వాత ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ స్కిన్ బ్రైట్నింగ్గా చేస్తుంది. తర్వాత రెడ్యూస్ ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్. మన స్కిన్ మీద ట్యాన్ అది బాగా ఉంటుంది కదా, మనం బయటన ఎండల్లో అది తిరుగుతాము, అలాంటప్పుడు బాగా ట్యాన్ పడుతుంది కదా, ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. పిగ్మెంటేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. అదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే.